విజయ్ విజయ్ పాడిపోతా ఫోటో లాక్ వేసుకోవాలి. మోక వేసుకున్నాం కదా, మోక వేసుకున్న తర్వాత ఈ లాక్ ఇంకో ఈ తాడు ఉంది కదా, ఈ తాడు ఇందులో చొప్పించి తాడు ఇందులో పెట్టి ఇది లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకునేది ఒకసారి వీడియో తీసుకోండి, అందరికి చూపించుకుంటే వాళ్ళందరూ ఎక్కడానికి ఫుల్ టైట్ చేసుకుంటే ఏమైందంటే బాగా గట్టిగా అయిపోయి మళ్ళీ తీసుకోనికి ఇబ్బంది అవుతుంది. కొంచెం ఒక గ్రిప్ వదిలేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇది లాక్ చేసుకున్న తర్వాత ఇది తాడి చెట్టుకు రాకుండా ఈ చిలుగడ దగ్గర ఉండాలి, ఇది దూరం ఉండొద్దు. ఇటు ఇంకో ఇలా ఉండకూడదు, ఇలా పెట్టుకోకూడదు, ఇలా ఉండాలి. ఇలా ఉంటే ఏమైందంటే మనకి ఒకవేళ జారగానే ఎమ్మటి వచ్చి ఇలా లాక్ అయిపోతుంది, ఇక్కడ లాక్ అవుతుంది. మనం ఒకవేళ ఇక్కడ ఉంచామనుకోండి ఇంకో ఇలా లాంగ్ వెళ్ళిపోతుంది. లాంగ్ వెళ్ళిపోయి కొన్నిసార్లు కొంచెం కిందికి జారిన తర్వాత లాక్ అవుతుంది కానీ కిందికి జారుతాం, ఇంకా ఎక్కువ జారుతాం. ఇలా ఉంటే మనం ఏమంటే పడగానే మనకి లాక్ అయిపోతుంది ఏమంటే. దాని గురించి ఇది తాడి చెట్టుకు తాకితే మళ్ళీ మనం పైకి ఎక్కేటప్పుడు ఎక్కడం అవుతుంది కాబట్టి ఇటు అటు పట్టుకొని ఫోటోలు రావు. మళ్ళీ అదే మోకు ఓకే చాలు. అంటే అనడానికి కాదు కానీ ఏంటంటే ఇప్పుడు ఎట్లా రప్పని జారితే మోకాలు చేతులు కొట్టకపోతాయి. ఇటు చూడండి గౌడ సోదరు, అటు చూడండి ఒకసారి పైకి చూడాలి మనోడు ఎలా చెప్తాడో. అట్లా ఉండిపోతారు ఇక. గొప్ప అటు సైడ్ ఇటు సైడ్ ఉండాలి. కాలు గుజ్జి విడిపోకుండా ఇంకా పట్టి ఉంటుంది, దాని ఉండిపోతుంది. మళ్ళీ మీదికి అప్పటి వరకు తాడు మీదనే ఉండాలి. మనం మోకే పట్టుకొని ఇట్లా మోకు పట్టుకొని పైకి పోదాం అని చూస్తే కనుక మోకు లూజ్ అయిపోయి కిందకి వచ్చేస్తారు. సేఫ్టీ ఉండదు. అది పోయిన తర్వాత ఈ మోకు జబ్బల మీదకి వేసుకో, భుజాల మీదకి మోకు ఆ చేయి లోపలికి వేసుకో. కిందికి కిందాక నువ్వు తాడు పట్టుకోకు, నువ్వు కింది కాలు వేసుకో. ఇప్పుడు దిగుతావుగా, దిగినట్టు చేయి. అరే ఒక కాడి కింది దిగా ఇంకా కింది దిగవా మీరు ఎవరు ఆ తాడు పట్టుకుని మోకు తీసేయి, తలకమించండి కాలు కిందికి ఎందుకు మాట్లాడతారా కొద్దిగా తలకాయ సపోర్ట్ కొట్టు. మేడం గారు రండి, ఎస్ఐ గారు అట్లా సార్ రండి. ఇప్పుడు మన